నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అల్లు రాజేష్. నేను మిమ్స్ హాస్పిటల్ రేడియో డయాగ్నోసిస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం స్ట్రోక్ ఇమేజింగ్ గురించి తెలుసుకుందాము. స్ట్రోక్ మెడికల్ భాషలో సడన్ న్యూరలాజికల్ డెఫిసిట్ అంటారు. ఇది స్ట్రోక్ అనేది మనకి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు వస్తాయి. ఇది 2 రకాలు. మొదటిది ఇస్చెమిక్ స్ట్రోక్. మనకి బ్రెయిన్ సప్లై చేసే బ్లడ్ వెజల్లో ఏదైనా క్లాట్ కానీ థ్రాంబస్ కానీ ఉన్నట్లయితే అది మనకి ఇస్చెమిక్ స్ట్రోక్ కింద అవుతుంది. అదే బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్ రప్చర్ అయితే మనకి హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. యూజువల్లీ పేషెంట్స్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి స్లరింగ్ ఆఫ్ స్పీచ్ కానీ, మూతి పక్క తిరిగిపోవడం, కాళ్ళు చేతుల్లో వీక్నెస్, ఇలా ఈ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు. ఈ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అయినప్పుడు పేషెంట్స్ వెంటనే హాస్పిటల్ రీచ్ అయినట్లయితే సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనం బ్రెయిన్ టిష్యూని కాపాడొచ్చు. దానివల్ల మనం పేషెంట్ ప్రాణాలను కూడా కాపాడొచ్చు. అయితే ఈ సిమ్టమ్స్ రాగానే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మనం ముందు మాట్లాడుకున్నట్లు ఇస్చెమిక్ స్ట్రోక్ కి ఒకలాగా ఉంటుంది అండ్ హెమరేజిక్ స్ట్రోక్ కి ఒకలాగా ఉంటుంది. సో ఇది మెయిన్ నిర్ధారించడానికి మనకి ఇమేజింగ్ అన్నది చాలా ఎంతో ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం పేషెంట్ రాగానే సిటీ చేసుకున్నట్లయితే ఒకవేళ హెమరేజిక్ స్ట్రోక్ ఉన్నట్లయితే బ్లీడ్ మనకు కనిపిస్తుంది. ఆ బ్లీడ్ కనిపించినప్పుడు అది న్యూరో సర్జరీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అలా బ్లీడ్ కాకుండా మనకి ఇస్చెమిక్ స్ట్రోక్ లక్షణాలు కనిపించినట్లయితే అది న్యూరాలజీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో సిటీలో మనకి పేషెంట్ కి స్ట్రోక్ అండ్ స్ట్రోక్ లైక్ సిమ్టమ్స్ ఉన్నా కూడా అది నార్మల్ వస్తుంది. అలాంటి సందర్భంలో పేషెంట్ కి ఎంఆర్ఐ విత్ డిఫ్యూజన్ వెయిటెడ్ సీక్వెన్స్ చేసినట్లయితే స్ట్రోక్ ఎర్లీగా ప్రెజెంట్ అయినా కూడా మనకి ఎంఆర్ఐలో కనిపిస్తుంది. సో ఎప్పుడైనా ఏ పేషెంట్కి అయినా స్ట్రోక్ అండ్ స్ట్రోక్స్ సిమ్టమ్స్ కనిపించినట్లయితే వెంటనే హాస్పిటల్కి వస్తే సరైన ట్రీట్మెంట్ వల్ల ప్రాణాలను కాపాడొచ్చు. ట్రీట్మెంట్లో ఇమేజింగ్ ఎంతో ముఖ్యమైన భాగం ప్లే చేస్తుంది. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. థ్యాంక్ యూ.